ఏంటన్నయ్య ఈ పని? మంచి పనే కదమ్మా. నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది. నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా. అది కాదు, అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్య. దొరకలేదనుకో, ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా. చాలదు. రారా. మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు. అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకోదా? రే, నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా. ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. అభిషేకం చేయండి. పేరు? భద్రాచలం. భద్రాచలం, వీరు మా నాన్నగారు. నమస్కారం అండి. లేవద్దు లేవద్దు. అతనే మీరు అడిగిన పేషెంట్. వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. నీ పేరు? భద్రాచలం. ఏ ఊరు? భద్రాచలం దగ్గరండి. పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం. పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా. వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట. పాప అమాయకుడిని చేసి అనవసరంగా ఇరికించారు కదన్నా. ఇరికించింది ఎవరో? ఇంకెవరు? మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే. తప్పు చేసామంటావా? మనం రైట్ ఎప్పుడు చేశాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. వెళ్ళి తమ్ముడి కాళ్ళమే పడి క్షమాపణ చెప్పేద్దాం. ఎవరిని బావా పట్టుకుంటారు అంటున్నారు? తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనం చేశాం. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం. ఒకసారి క్షమించమని చెప్తాం. క్షమించమనడానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగిలించారా? అల్లమ్మకు అమ్ముకున్నారా? అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా. ఒరే వీళ్ళదేముందన్న, జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళని పిట్టల్లాంటి వాళ్ళు. తూత్ అంటే పారిపోతారు కదన్నా. అవును తమ్ముడు. చూడండిరా ఎంత మంచోడో చూడండిరా. అవును బాబాయ్. తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు అయ్యా. గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక మా జీవితంలో తప్పులు చెయ్యం. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు. మీకు గెటప్పులు ఎక్కువ, సెటప్పులు తక్కువ. మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు. ఇక ముందు చెయ్యం సార్. ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు? సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది. మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది. అదేంటి? ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు, బడిలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు, రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు, దొంగ అన్న అవుతాడు. మేము రెండో కేటగిరీ సార్. ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళం సార్. Welcome, welcome, my dear students, parents, and honorable guests. Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi. చీర కట్టి చామంతి పూలు పెట్టి పాడనా తెలుగు
తాగుతూ మధువు చిలకడం నా నైజం చెయ్యి కలపడం నా నైజం చెలిమి చెయ్యడం నా నైజం చెయ్యి కలిపిన చెలిమి కొరకు చివరంటూ నిలబడం నా నైజం పరుగనేది నా నైజం మరువే అన్నది నా నైజం పగటి కలలు నా నైజం తీపి కలలు నా నైజం గడియ గడియలా ఉడుకు తుడుకుగా గడపడమే నా నైజం గడప పసుపులా గుడికి ప్రమిదలా బ్రతకడమే నా జీవిత నైజమా చేనేత చీర కట్టి చామంతి పూలు పెట్టి పాడనా తెలుగు చిలకల స్కిన్ టైప్ షర్ట్ చుట్టి స్లీవ్లెస్ టాప్ కట్టి ఆడనా ఎనమొల్లినా నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దిష్టివే ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ వెధవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తు 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 తు. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురాం కోచింగ్ ఇస్తుంటారు. ఆ మొదలస్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆ ఆట నేర్పితే రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది నోరా ట్యాంక్ బండా. ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ వెధవం తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ వెధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా. అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్, వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా ధ్యేయం. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. పంచ్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువుగారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కొలవాడే కండ కొలవాడు కదా బెదరు. రేయ్, వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసు. ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి.